చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశము నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు ఆ జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాలిని నీవు విరిచిన్నావు. వాని మెడలు కట్టు కర్రను వాని తోలు వాణిని కోత కాలమున విరిచిన్నావు, కొరడాలతో విరిచినావు. యుద్ధపు సందడి చేయు యోధులందరినీ జోలును రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధిని క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రం. మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. ఈ క్రిస్మస్ దినాల్లో చాలా మంది క్రిస్మస్ అంటే సంతోషము, కొత్త బట్టలు, డెకరేషన్లు, మరి రకరకాల వంటలు, బంధువులు, స్నేహితులు అనుకుంటున్నారు. కానీ క్రిస్మస్ అంటే వేదన, బాధ, కష్టం, నష్టం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో చాలా మంది ఏం చేస్తారంటే మరి సందడి కదా. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సందేశాలే వినాలా. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేస్తే అది క్రిస్మస్ అవుతుంది కదా. మరి పైన ఎన్నో మరి డెకరేషన్లు చేసి జీరో బల్బులు వేసి స్టార్లు పెట్టినా అది క్రిస్మస్ కాదు. కానీ క్రీస్తు లేకుండా క్రీస్తును ఆరాధిస్తున్నారు. కనుక ఈ ప్రవక్త ముందుగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. వేదన, దేవుని పిల్లలకు వేదన, బాధ, కష్టం, దుఃఖం కారణం ఏంటంటే సత్య దేవుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్న వారికి వేదనలే, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారికి బాధలే, దేవుణ్ణి కీర్తిస్తున్న వారికి శ్రమలే. ఎందుకు అనంటే సత్యమైన దాన్ని ప్రకటన చేస్తే బాధలే. కాబట్టి ఆ యొక్క పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. ఆ ప్రాంతంలో దేవుని పిల్లలు అధికముగా ఉండటాన్ని బట్టి ఆ ప్రాంతంలో దేవుని సేవ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వారికి ఆ జబూలూను ప్రాంతంలో నఫ్తాలి దేశంలో ఉన్న వారికి ఏముందంటే బాధలు, అవమానం, కష్టం, హింసలే. ఎటుపోయినా ఇరికింపబడుతున్నారు ఆ దేశంలోని నాయకుల చేత. అయితే అంతకాలమున ఆయన సముద్ర ప్రాంతమున యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అంటే అక్కడ ఒక మరి మంచి సమాచారం ఉంది. ఏముంది అంటే, ఎవరైతే, ఏ దేశమైతే, ఏ ప్రజలైతే, ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు అవమానాలు పడుతుంటాడో, నిందలు పడుతుంటాడో, వారు బాధపడుతుంటారో, దేవుడు వారిని మహిమపరుస్తాడండి, వారిని ఘనపరుస్తాడు. కారణం ఏంటంటే, నా కొరకు భూమి మీద నీవు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధ
ఎన్నో అవమానాలు, ఆకలి, దప్పులు, కొరడా దెబ్బలు తిన్నావు కనుక నిన్ను నేను మహిమపరుస్తానని. ఇది క్రిస్మస్. కాబట్టి చీకటిలో నుంచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నున్న వారికి, ఎవరికి అంటే దేవుడు వచ్చినది, ఎవరికి స్టార్ వచ్చింది అని అంటే చీకటి. ఎవరైతే చీకటి పనులలో ఉంటారో, ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే రోగాలతో ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు హింసించబడుతూ జైళ్ళలో ఉంటారో, వారి కొరకు దేవుడు ఒక గొప్ప వెలుగు ప్రకాశించును. మనం మరి కొత్త నిబంధనలో చూసుకుంటున్నాం. మరి ముగ్గురు జ్ఞానులు ఒక వెలుగును చూసి వారు నడిచారు. వారు నడిచి 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 ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంలో ఒక వెలుగును చూశారు. ఎంత మంచి మాట. కాబట్టి ఆయన వెలుగైన దేవుడు. నఫ్తాలి దేశము, జబులూను దేశము, ఏ ప్రజలైతే మరణ ఛాయలో ఉంటున్నారో, ఏ ప్రజలైతే నలిగిపోయారో వారికి దేవుడు ఏం చేయంటే గొప్ప వెలుగును చూపించడానికి వచ్చాడు. చీకటిలో నడుచు ప్రజలు, గాఢాంధకారపు లోయలో నడిచే ప్రజలు వెలుగును చూడడానికి వాళ్ళని చీకటి పెట్టాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు కొన్ని కష్టాలు, అవమానాలు, నిందలు పంపిస్తుంటాడు. పంపించినప్పుడు దాని ద్వారా మనం నిరాశ చెందనవసరం లేదు. మనకు ఒక క్రిస్మస్ ఉందని నిరీక్షణతో ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే మరి చీకటిలోనున్న వారికి వెలుగును చూపించడానికి. ఏదైనా బాధ వచ్చిందంటే, ఏదైనా అవమానం వచ్చిందంటే అది మన మేలుగే. దాని ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుందని. కాబట్టి ఇంకా చెప్తుంది, మరణ ఛాయ గల దేశ నివాసులందరి మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించును. మనం కొన్ని రోజుల క్రితం మణిపూర్లో చూసాం. దేవుని పిల్లలకు భయంకరమైన హింసలు వచ్చాయి, వేదన వచ్చింది, పట్టించుకునే వాళ్ళు లేడు. ఇలాంటి క్రిస్మస్ దినాల్లో లాస్ట్ ఇయర్ వారు ఎంత వేదన నొందారో, ఎంత బాధపడ్డారో వారికి, అక్కడున్న వారికి తెలుసు. మనం కూడా టీవీలో, పేపర్లో చూసి ప్రార్థన చేసాం వారి కొరకు కూడా. మరి ఆ ప్రార్థన విని దేవుడు ఈ సంవత్సరం మరి వారిని వెలుగులోకి నడిపించాడు. కాబట్టి మరణ ఛాయలో ఉన్నవారు, ఆ యొక్క మణిపూర్లో ఎంతో మంది దేవుని పేరు పెట్టబడిన పిల్లలను నిర్దాక్షిణంగా రకరకాలుగా చంపేసి పెట్రోల్ పోసి అగ్గంటిచ్చారు. కారణం ఏంటంటే వారు ఈ లోకంలో మరణిస్తే ఆ దేశంలో, పరలోక దేశంలో వారి కళ్ళు తెరిచి ఒక గొప్ప వెలుగును చూస్తారు. క్రిస్మస్ అంటే ఊరికనే సంతోషంతో పాటలు పాడుకుంటూ ఆనందిస్తూ కొత్త బట్టలు వేసుకొని మంచి తిండి తినుకుంటూ పోయేది కాదు. కానీ క్రిస్మస్ అంటే ఫస్ట్ వేదన, బాధ. కాబట్టి ఇంకా చెప్తుంది, ఇంకా నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషము నువ్వు వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. దోపుడు సొమ్ము పంచుకునేవారు వీరు ఎలాంటి వారంటే కష్టపడన దానిని, ఆ సొమ్మును తీసుకొని సంతోషిస్తూ ఉంటారు. నేటి దినాల్లో చాలా మందిని చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేకుంటే మంచి రాజకీయ నాయకుల్లో పలుకుబడి ఉంది, నీకు ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామని, లేకుంటే సంఘాలలో కూడా పదవుల కోసం రకరకాలుగా పాటలు పడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే దోపుడు సొమ్ము దోచుకొని కోత కాలమున మీరు ఏం చేస్తారంట, సంతోషపడతారంట. వారు నీ సన్నిధిని సంతోషించినట్లు, మిద్యాన దినం జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచినావు. ఆ నఫ్తాలి దేశంలో, ఆ జబులూను దేశంలో ఉన్న ప్రజల యొక్క కట్లను ఆయన విప్పే దేవుడు. అంతేకాదు యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏ ప్రజలైతే దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు రక్తం చిందిస్తారో, ఈ భయంకరమైన ఈ రాజ్యంలో రాజ్యాన్ని పాలిస్తున్న నాయకులు దేవుని పిల్లలను హింసిస్తారో, మరి మరణమైపోతారో, అలాంటి వారి రక్తము ఏమైతుందంటే ఆ పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడతాయి. మనం దేవుని కొరకు
బాధలు పడినా, దేవుని కొరకు కష్టపడినా, మనల్ని ఎవరైతే హింసిస్తారో వారినంట అగ్నిలో వేయబడి దహించబడతారు. ఇది క్రిస్మస్. మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలు, నిందలు, బాధలు పడినా మనం దేవుని కొరకే పడినాం కానీ మన కుటుంబం కొరకో, మన కొరకో కాదు. దేవుని సేవ అంటే కూడా అక్కడ ఆషామాష కాదు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సేవ అంటే ఊరికే ఆషామాషిగా వచ్చేసి సేవ చేయాలంటారు. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వెనుదిరిగిపోతారు. కారణం ఏంటి అనంటే ఈ బాధలు భరించలేం మేము. ఎస్, దేవుని కొరకు ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా భరించిన వారు ఆ రోజు దేవుని సన్నిధానంలో నిన్ను హింసించిన వారందరినీ కూడా అగ్నిలో కాలుతూ ఉంటే నువ్వు కనులారా చూస్తావు. ఆ దినం కొరకే మనము ఇక చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏలైనగా ఎందుకు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. ఎందుకు వచ్చారు ఈయన అని ప్రవక్త యెషయా ద్వారా చెప్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ఇన్ని బాధలు పుడతారో నీ కొరకు ఒక శిశువు పుడతాడు. ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు. అంతేకాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అంతేకాదు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి మాట. ఈ ప్రాతకాల సమయంలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు పడిన వారి కొరకై ఆయన ఈ లోకానికి ఒక అధిపతిగా వస్తాడు. ఆయన ఈ లోకాన్ని ఏలడానికి ఒక అధికారంతో వస్తాడు. కారణం ఏంటి అనంటే తన పిల్లలను ఎవరైతే హింసించారో, తన పిల్లలను ఎవరైతే దోచుకొని తిన్నారో, ఎవరైతే తన పిల్లలను హింసించారో వారిని మరి అగ్నిలో వేయబడి కాల్చడానికి ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మన ఫిలోమోన్ సార్ ప్రార్థన చేస్తుంటాడు ఆఖరికి, త్వరలో తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు నామంలో అంటాడు. కాబట్టి ఆయన తిరిగి అధికారంతో వస్తాడు. ఆయన రెండవసారి ఆయన బలముతో వస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి. ఎవరైతే ఈ విధంగా హింసించబడుతున్నారో వారి కొరకు ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన ఆశ్చర్యకరుడుగా, ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారిని బలపరచడానికి ఆయన బలవంతుడుగా. కాబట్టి ఆయన ఎవరైతే మరి ఆయన కొరకు ప్రాణం అర్పించుతున్నారో వారికి నిత్యత్వమును ఇవ్వడానికి, నిత్య రాజ్యంలో ఆయన సన్నిధానంలో చేరడానికి నిత్యుడుగు తండ్రిగా ఆయన ఉంటున్నాడు. అంతేకాదు కానీ ఆయన సమాధానకర్త. మనకు ఈ లోకంలో సమాధానం లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు నెమ్మది లేకపోవచ్చు. పగలు రాత్రి ఒకే మనం ఆరాధనలకు వెళతాం. ఆరాధనలకు వెళ్ళిన తర్వాత సమాధానంతో వస్తామా అంటే మనకు సమాధానం లేదు. ఎందుకు అనంటే ఆ సంఘాల్లో వాళ్ళే పాటలు పాడుతున్నారు, వారే వాక్యం చెప్తున్నారు, వారిదే నడవాలా? కాదు. మనం ఆరాధనకి వెళుతున్నామంటే ఎవరైనా పాడిని, ఎవరైనా వాక్యం చెప్పని, ఎవరైనా మనిషిని మనం మంచిదాన్ని తీసుకుందాం, ఆశీర్వదించబడదాం, సమాధానంతో ఇంటికి తిరిగి వెళ్దాం. సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అతనికి పేరు సమాధానకర్తకు అధిపతి అని పేరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారికి మితి లేకుండా దానికి వృద్ధి, మితి అంటే మించిపోయిన ఆశీర్వాదం. కారణం ఏంటంటే దేవుని కొరకు మనం, దేవుని పనిలో మనం బాధలు అనుభవించినప్పటికీ దేవుడు ఒక ఆశీర్వాదం దీని వెనుక దాచిన్నాడనే నమ్మాల. అదే క్రిస్మస్. సమాధానకర్త లేకుండా, సమాధానం లేకుండా నీవెన్ని క్రిస్మస్లు చేసినా వృధాయే. క్రిస్మస్ అంటారు కానీ అంతా మాసే. అందుకే పైన స్టార్లో పెడతారు కదా ఎక్స్ మాస్ అని, అంటే ఎక్స్ అనగా వృతదే. కాబట్టి ప్రాతకాలం మన జీవితంలో మనం విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ సమాధానాన్ని పొందుకొని సాగిపోవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు ఆయన న్యాయము ద్వారా
నీతి ద్వారా రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఎందుకు అనంటే ఆయన పుట్టిందే అధికారం చలాయించడానికే పుట్టాడు. అధికారాన్ని పొందుకొని తన పిల్లలకు మరి స్వాతంత్రం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. జబూలూను దేశంలో, నఫ్తాలి దేశంలో వేదన పొందిన ప్రజలకు మరి సమాధానాన్ని ఇవ్వడానికి. ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘాల్లో కూడా, మనం చేస్తున్న పని స్థలాల్లో కూడా మనకి సమాధానం ఉండదు. కారణం ఏంటంటే సమాధానము లేని దగ్గర సమాధానాన్ని కనపరిచేది ఆయన కృప తప్ప మరొకటి కాదు. కనుక ఈ ప్రాతకాలం ఆయన నీతి వలన రాజ్యంను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఈ ప్రాతకాలం ఈ క్రిస్మస్ దినాలలో ఏలైనగా మనకు ఎందుకు శిశువు పుట్టాడంటే, ఎందుకు ఆయన మరి కుమారుడిగా పుట్టాడంటే సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయడానికి. అంతేకాదు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. తండ్రి అయిన దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయనే నెరవేర్చేవాడు. ఈ ప్రాతకాలం విశ్వాస జీవితంలో సాగిపోతున్న మన జీవితాల్లో మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మనం చేస్తున్న పనుల్లో మనల్ని స్థిరపరచడానికి ఆయనే రాజ్య పరిపాలన చేసేది. కాబట్టి ఆ రాజ్య పరిపాలనలో మరి ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చే దేవుడు. ఒకసారి అంటే క్రిస్మస్ పండుగ అని చెప్పి ఒక సహోదరి ఏం చేసిందంటే తన ఆ బంధువుల్ని, అక్క చెల్లెల్ని పిలుచుకోవాలని ఒక ఆలోచన ఉండిందంట. కానీ ఆమె ప్రార్థన చేస్తుందంట. మనలాగే ప్రార్థన చేస్తామంటే, ప్రభా ఈ సంవత్సరం నేను ఎవరిని పిలుచుకోను, నువ్వే రావాలా అని ప్రభుని అడిగిందంట. నవంబర్ 25 నుంచి. అయితే ప్రభు సపోజ్ క్రిస్మస్ కార్యక్రమంలో మాట్లాడంట, అమ్మ వస్తాను, నేను 25వ తారీఖు వస్తాను అని చెప్పాడు. ఎప్పుడు వస్తావు ప్రభా, ఎన్ని గంటలకు వస్తావు ప్రభా అని అడిగిందంట. అంటే ఖచ్చితంగా 1 గంటకు వచ్చేస్తానమ్మా అని చెప్పాడంట ప్రభు. అయితే ఆ సహోదరి ఆ క్రిస్మస్ పండుగ చేసుకుంటూ మరి ఇంటిని భయంకరంగా అలంకరించి, డెకరేషన్ చేసి, రకరకాల పెయింట్లు వేసి, రకరకాల బట్టలు పిల్లలకి తను వేసుకొని అన్ని పిండి వంటలు తయారు చేసుకొని సిద్ధపడిందంట. అయితే ప్రభు వస్తానన్నాడు. ఆ ఇంటి ముందరికి ఎవరిని రానియకోకుండా దేవుడు వస్తున్నాడు అని అందరికీ చెప్పుకుంది. పిల్లలు కూడా భోజనం పెట్టలేదంట. ఆమె ఆకలితో ఉంది. 12:30 అయింది, ప్రభు రాలేదు. వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. కరెక్ట్గా 1 గంట సమయంలో ఆయన వస్తానన్నాడు. వచ్చి అమ్మ ఆకలి అవుతుంది, ఇంత అన్నం పెట్టమ్మా అని అంటే, ఏయ్ పద అక్కడ, మా ఇంటికి ఈరోజు ప్రభు వస్తున్నాడు, నువ్వేం భిక్షగాడు వచ్చి అడుగుతున్నావు, పదా అని దొబ్బేసిందంట. 3 సార్లు ఆ ప్రభు ఆ విధంగా అడిగాడంట. అడిగితే ఆ సహోదరి గంటేసింది కానీ ప్రభును గుర్తించలేకపోయింది. క్రిస్మస్ చేసుకుంది కానీ క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంది. అడిగింది, ఆయన వచ్చాడు, 3 సార్లు అడిగాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 1 అయిపోయింది, 1:30 అయింది, 2 అయింది, రాలేదు. మళ్ళీ ప్రభు మరి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసిందా, ప్రభా ఎప్పుడు వస్తావు ప్రభా, మరి 1 గంట దాటిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తావు అంటే, అప్పుడు ప్రభు అన్నాడంట, నేను వచ్చాను, నేను వెళ్ళిపోయాను. ఎప్పుడు ప్రభా అంటే, నీ ఇంటి ముందర వచ్చి ఆకలి అడిగినప్పుడు పెట్టలేకపోయావు అని చెప్పాడంట. అప్పుడు ఆ సహోదరి క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేసి కన్నీరు మున్నీరైన ప్రయోజనము. ఆ ప్రభు అదే ఊర్లో, ఊరి బయట ఉన్న చిన్న పూరిపాక దగ్గరికి వెళ్ళి, ఒక అవ్వ ముసలామె ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి, అమ్మ ఏమైనా ఉందా అంటే, నా దగ్గర ఏముంది నాయన, ముసల్దాన్ని, అందరూ పండగ చేసుకున్నారు కూడా గతి లేని దాన్ని అని చెప్పి ఆ అవ్వ ఏం చేసిందంటే, గంజి ఉందయ్యా, గంజి తాగని చెప్పింది. పాపం ఆకలి కొనిచ్చినని చెప్పి ఆ అవ్వ ఆ ఇంటి ముందు నా అతనుకు గంజి ఇచ్చిందంట. గంజి ఇచ్చి త్రాగిన తర్వాత ఆ ఇంటిని ఆశీర్వదించి ఆ క్రిస్మస్ దినాన ప్రభు వెళ్ళిపోయాడు. ఎంతటి గొప్ప క్రిస్మస్! ఇప్పుడు నిజమైన క్రిస్మస్ ఇప్పుడు ఎవరు చేసినట్లేనంటే, ఆ ఊరి బయట ఉన్న ఊరి గుడిసెలో ఉన్నటువంటి ఆ అవ్వకు దొరికింది ఆ ఆశీర్వాదము. సిద్ధపడి ఎదురు చూసిన ఈమె పోగొట్టుకున్నది దేవుని యొక్క కృప. కనుక ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం క్రీస్తు లేకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన మన కొరకు సమాధానాన్ని ఇచ్చాడు.
అందుకే ఆయన పేరు సమాధానకర్త. సమాధానకర్త, నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఈ ముందున్న సంవత్సరంలో మరలా తిరిగి క్రిస్మస్ చేసుకునేంత వరకు దేవుడు మనకి ఏమిస్తాడంటే, మన భారాన్ని ఆయనే మోసుకుంటాడు. మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల, మనం చేస్తున్న పనులలో ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, మంచి ఆలోచనల చేత నింపే దేవుడు, బలవంతుడైన దేవుడు. ఒకవేళ నీవు బలం లేని వాడువైనా, బలం లేని దానివైనా, దేవుడు నీకు బలంగా ఉండి నీ బలమైన కార్యాలు ఈ రాబోతున్న క్రిస్మస్ లో, రాబోతున్న క్రిస్మస్ చేసుకునేంత వరకు దేవుడు నీకు బలాన్ని ఇచ్చి, నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆయనే అధిపతిగా ఉండినట్లయితే అది ఎంతో ఆశీర్వాదము. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రాతకాలం మన జీవితంలో క్రీస్తు లేకుండా మనము క్రిస్మస్ చేయకూడదు, కానీ క్రీస్తును కలిగి అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. పండగ అంటే మనం చేసుకొని తినేది కాదు. కానీ నాకు మన మహబూబ్ నగర్ లో చూసాం, జేఎల్ డేవిడ్ సార్ గారు క్రిస్మస్ కార్యక్రమాన్ని ఎంత ఆశీర్వాదకరంగా చేశారంటే, అన్యులతో కలిసి, అన్యులు కూడా ఒక బ్యాగ్ మీద దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత మంచి క్రిస్మస్! నిజంగా ఎంత సంతోషం! అన్యులతో పంచుకొని, వారితో కలిసి భోజనం చేసి, వారికి కూడా వస్త్రాలు ఇచ్చి ఆ ఆనందాన్ని వారు కూడా అనుభవించారు. కాబట్టి ఆయన సమాధానకర్త, అధిపతి. మన క్రిస్మస్ పొరుగు వారితో కూడా చేసుకొని, మన తోటి ఉద్యోగస్తులు అన్యులుంటే, మన ఇంటి పక్కల అన్యులుంటే వారితో కలిసి మనం భోజనం చేసినట్లయితే, వారికి క్రీస్తుని గురించి తెలియజేసినట్లయితే అదే నిజమైన క్రిస్మస్. మన అన్నదమ్ములు, మన అక్కజెల్లెలు, మన బంధువులు కాదు, కానీ పొరుగు వారిని ప్రేమించి మరి వారితో కలిసి సమాధానాన్ని పంచుకున్నట్లయితే ఈ క్రిస్మస్ నుంచి మరలా 25 క్రిస్మస్ వరకు దేవుడు మనకు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎన్ని అంటే, ఒకటి, మన భారాన్ని మోసుకుంటాడు, మన పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, మనకు ఆయనే బలముగా ఉండి మనకు సమాధానకర్తగా ఉంటాడు. అలాంటి సమాధానకర్త దేవుడు ఈ ప్రాతకాలం, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనకు, అలహా కుటుంబానికి, అలహా కమిటీ పెద్దలందరికీ ఈ ఆశీర్వాదాలు, ఈ యేషయ్య ప్రవక్త ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించి, ఆయన రాజ్య పరిపాలనలో మనం కూడా ఒక యోధుల వలె, ఒక సైనికుల వలె ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.